జరుగుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ని రిజెక్ట్ చేసే ప్రక్రియను మీరు నిన్న చూసిరు. ముఖ్యంగా గతంలో కూడా మీరు చూసిర్రు, బీజేపీ ఎట్టి పరిస్థితుల ఎన్నికలను వాళ్ళ ఖాతాలలో వేసుకోవాలని ఎన్నో రకాల ప్రక్రియలతో ఈ యొక్క స్వతంత్రత ఉన్నట్టు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వ్యవహారం చేస్తుర్రో ఇది భారతదేశంలో ఈ గత 10 సంవత్సరాల నుంచి పలుసార్లు మనం చూసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఒకవేళ 3 రాజ్యసభ ఎన్నికలు జరుగుతుంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 58 మంది ఎమ్మెల్యేలతోటి ఒక రాజ్యసభ వచ్చే అవకాశం ఉన్నప్పుడు 3వ రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ఎట్లా పెట్టింది అనేది ఫస్ట్ క్వశ్చన్. నాకు 3 రాజ్యసభలో 2 బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, 1 కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. అంటే బీజేపీకి ఉన్న ఓట్ల ప్రకారము ఎమ్మెల్యేల ప్రకారము 2 రాజ్యసభలే వస్తాయి. కానీ మొదటి నుంచే మూడో రాజ్యసభను పెట్టి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంది? ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తప్పియాలన్న ఆలోచన ముందు నుంచి ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఈ విధంగా ఇంత దౌర్జన్యంగా ప్రణాళికాబద్ధంగా అక్కడ సబ్జెక్టుకు సంబంధం లేకుండా ప్రతివాడు కలగనొచ్చు, తొందరగా కావాలని చెప్పి ఇట్లాంటి షార్ట్ కట్ రూట్లు ఎత్తికి ఉన్న ముఖ్యమంత్రిని బద్నాం చేయొద్దని కోరుకుంటున్నాను. బీజేపీ వాళ్ళు, కేటీఆర్ అందరూ ఒక తానుకు చెందినటువంటి గుడ్డలు. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడి నుంచి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, ఇక్కడి నుంచి ఎవరు ఇటువంటి ప్రచారం చేస్తుర్రు, ఈ ప్రచారం చేసేటోళ్ళే ఈ ప్రైవేట్ కంప్లైంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ అనేది అథెంటిసిటీ లేదు. ఫస్ట్ నేను చెప్పిందే రూల్ అది. ఒక ప్రైవేట్ కంప్లైంట్కి మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ అయితే ఆమె రిప్లై ఇచ్చిర్రు. దాన్ని ఫామ్ 26లా కేసు కింద పరిగణ తీసుకోవాల్సిన అవసరం లేదని బిఎన్ఎస్ఎస్ యాక్ట్లోనే ఉంది. ఈరోజు దాని మీదనే మా అధిష్టానము ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలిసి చెప్పబోతుంది. ఇక్కడ లీకులు, ఇక్కడ కావాలని మా మధ్యనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి సునకానందం పొందుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకే కాకుండా అక్కడెవరో బీజేపీ నాయకుడికి ఆ లైన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా చెప్తున్నా నేను అదే. ఇప్పుడు 8 మంది ఎంపీలను అవయదానం చేసి గెలిపించుడే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసేటువంటి ప్రయత్నం 2 పార్టీలు కలిసే చేస్తున్నాయి. ఎన్నోసార్లు ఈ వేదిక మీద చెప్పినా అదే జరుగుతుంది. ఇప్పుడు